జనవరి 10 వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనార్థం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందని, టోకన్లు లేని భక్తులు తిరుమలకు అనుమతించమని టీటీడీ చైర్మన్ తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం ఉన్న 10 రోజులు సిఫారసు లెటర్లు అనుమతించమని తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్లో బుధవారం వీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ప్రపంచం నలుమూలలా ఎక్కడ చూసినా ఎవరి నోటి విన్నా వైకుంఠ ఏకాదశి గురించి హిందువులందరూ కూడా చర్చించుకోవడం జరుగుతా ఉంది. దానికి అనుగుణంగానే మన ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా మన అధికారులు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి. కాబట్టి అందరూ 10వ తారీఖే రావాలి అనేది కాకుండా 10 నుంచి 19వ తేదీ వరకు కూడా వచ్చి శ్రీవారిని దర్శించుకొని వైకుంఠం ద్వారా వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. జనవరి 10వ తారీఖు నాడు 4:30 గంటలకి ప్రోటోకాల్ దర్శనాలు ఉంటాయి. అది అవగానే 7:30-8 గంటలకి సర్వదర్శనాలు ఉంటాయి జనరల్ పబ్లిక్ కి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. తిరుమలలో ఒక కేంద్రంలో, తిరుపతిలో 90 కేంద్రాల్లో 90 కౌంటర్లో ఈ టోకన్లు జారీ చేస్తారు. ఈ టోకన్లు ఉన్న వారే తిరుమలకు వస్తే బాగుంటుందనేది మీ అందరికీ విజ్ఞప్తి. టోకన్ లేకపోతే వచ్చినా గానీ దర్శనాలు ఉండవు, ఇది గమనించాలి. స్వయంగా వచ్చే ప్రోటోకాల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తప్ప మిగిలిన సిఫార్సు లెటర్స్ కూడా ఏది కూడా అనుమతించమని చెప్పేసి అధికారులు అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. విఐపి బ్రేక్ గాని వృద్ధులు, చంటి పిల్లలు, దివ్యాంగులు, ఎన్ఆర్ఏలు, ఇతర దర్శనాలు ఆ 10 రోజులు పాటు రద్దు చేయడం జరిగింది.